యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు మార్కెట్స్ పై అయితే పడింది. దాదాపుగా సెన్సెక్స్ నిఫ్టీ కూడా 2% తగ్గిపోయింది. అసలు ఇన్వెస్టర్లు ఏం చేయాలంటారు? రేపు మార్కెట్స్ ఎలా ఉంటాయి? ఓవరాల్ గా మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఉదయం అయితే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయ్యి కొంచెం రికవరీ అయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్ గా వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం, ఈ వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం తోటి మన మార్కెట్ కూడా ఫాలో అవడం జరిగింది. 30 సెన్సెక్స్ ఏదైతే ఉందో ఆ 30 కంపెనీలన్నీ మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత క్రూడ్ ఆయిల్ కొంచెం అంటే రికవరీ అవ్వడం జరిగింది. అంటే పెరిగింది, బాగా పెరిగింది, కొంచెం తగ్గటం మొదలు పెట్టింది. అంటే మనం మామూలుగా చెప్పాలి అంటే ఒక టైంలో అంటే లోయర్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవడం జరిగింది క్రూడ్ ఆయిల్. ఏది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో ఓపెనింగ్ 15 నిమిషాలు బ్రేక్ అంటే ఆగిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత చిన్నగా మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది. రికవరీ అంటే బాగా పెరిగి తగ్గడం మొదలు పెట్టింది. అంటే బాటమ్ ని అంటే టాప్ లోంచి అంటే ఒక్కసారిగా ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఉదయం ఎంత హై అంటే ఈ రోజు ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. $119.46. ఒక వారం కింద $70 ఉన్నటువంటిది ఒక్కసారిగా 2 రోజుల్లోనే, శుక్రవారం నైట్ ఈ రోజు 2 రోజుల్లోనే పెరగడం జరిగింది. ఇప్పుడు $119 నుంచి $104 రావడం జరిగింది. అంటే ఆ హై నుంచి కొంచెం తగ్గుతూ వచ్చేటప్పటికి మళ్ళీ మన మార్కెట్లు కొంచెం కోలుకోవడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. మనం 30 సెన్సెక్స్ లో ఏవైతే 5 మాత్రమే ఇప్పుడు పాజిటివ్ లోకి వచ్చినాయి. అంటే ఉదయం 30 సెన్సెక్స్ మైనస్ లోనే ఉన్నాయి. మన నిఫ్టీ ఏదైతే 50లో ఒక్కటి తప్ప మిగిలిన అన్ని కూడా మైనస్ లోనే ఉన్నాయి. ఇక మనం గమనించవలసింది ఏమిటి అంటే ఏ రోజైతే ఇప్పుడు మార్కెట్లు ఇవాళ లో నుంచి అంటే 1352 పాయింట్ మైనస్ లో ఉంది. ఉదయం లో 76,424 వచ్చింది. 76,426 ఇప్పుడు 77,566లో క్లోజ్ అయింది. అంటే 76, 77 అంటే సుమారుగా 1,100 పాయింట్లు రికవరీ కూడా అవడం జరిగింది. అంటే లో నుంచి అయినా కానీ ఓవరాల్ గా మైనస్ లోనే ఇప్పుడు క్లోజ్ అవడం జరిగింది. మెయిన్ అంటే ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఈ 5-6 కారణాలు ఏంటిదనేది చూద్దాం. ఒకదానికి సంబంధం ఉంటుంది. ఈ సంబంధం ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు వరల్డ్ లో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం జరిగిందో దాంతో పాటుగా వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. దాంతో ఏమైంది, ఎఫ్ఐఐలు అమ్మటం మెయిన్. ఈ ఎఫ్ఐఐలు అమ్మటంతో పాటుగా అంటే వరల్డ్ మార్కెట్లు పడిపోవటం, క్రూడ్ ఆయిల్ పెరగటం, ఎఫ్ఐఐలు అమ్మటం కంటిన్యూగా, దాంతో రూపీ వీక్ అవటం, దాంతో పాటు ఇండియా విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ అది కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది, న్యూ హైకి రావడం జరిగింది. అన్ని కూడా వచ్చినప్పుడల్లా న్యూ హైలు, ఆల్ టైమ్ హైలే. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హై అని అంటే ఇండియా విక్స్ కూడా ఆల్ టైమ్ హై, న్యూ హై. కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మైనస్ లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అటువంటిది మైనస్ లోంచి $119కి ఇవాళ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. బ్యాంకింగ్ షేర్లు సెల్లింగ్ ప్రెషర్ తోటి అంటే సెల్లింగ్ జరగడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఇకపోతే మామూలుగా ఇప్పుడు 422.41 నిఫ్టీ మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1352.74 అంటే 77,566లో క్లోజ్ అయింది. అంటే కంటిన్యూగా 80,000కి దిగిపోయింది, 25,000కి దిగిపోయింది నిఫ్టీ. మొన్ననే మళ్ళీ నిఫ్టీ 500 కూడా 424 పాయింట్లు. నిఫ్టీ బ్యాంక్ అయితే హైయెస్ట్ ఫాలో అవటం అనమాట. ఇవాళ 1763.45 ఫాలో అవటం జరిగింది. ఒక్క ఐటీ మాత్రం ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది. ఫ్లాట్ అంటే 23.65 పాయింట్లు ప్లస్ లో. ఎప్పుడైతే షేర్ మార్కెట్ పడుతుందో, రూపాయి బలహీన పడుతుందో ఐటీ సెక్టార్ మాత్రం బెనిఫిట్ పొందుద్ది. మనం ఇక గమనించవలసింది ఏమిటి అంటే ఎప్పుడైతే ఎవరైతే రూపాయి బలహీన పడ్డదంటే ఐటీ సెక్టార్ లో బైక్ లో ఉండాలి. ఒకవేళ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది అని అంటే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఏమేమి ఉన్నాయో అవి చూసుకోవాలి. గ్యాస్ పెరిగింది అంటే గ్యాస్ కు సంబంధించిన రిలేటెడ్ ఏం షేర్లు ఉన్నాయో చూసుకోవాలి. క్రూడ్ ఆయిల్ పెరిగింది అని అంటే రిలయన్స్ ఫస్ట్ లో ఉంటుంది. అయినా కానీ ఇవాళ ఉదయం రిలయన్స్ మైనస్ లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత కొంచెం రికవరీ రావడం జరిగింది. రిలయన్స్ ఏదైతే ఉందో కేజీ బేసిన్ అంటారు, కృష్ణా గోదావరి బేసిన్ లో ప్రొడక్షన్ జరుగుతుంది క్రూడ్ ఆయిల్. అందుకని క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ బెనిఫిట్ పొందేది రిలయన్స్ కంపెనీ. గ్యాస్ కనుక
పెరిగితే ఓఎన్జీసీ బెనిఫిట్ పొందుతుంది. ఇకపోతే ఇప్పుడు మిడ్ క్యాప్ బాగానే పడింది. బిఎస్సి బ్యాంకు సెన్సెక్స్ అయితే అది 2050 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. నిఫ్టీ 200 అనండి, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్, బిఎస్సి 500, బిఎస్సి 100, ఇవన్నీ కూడా ఒక్క సెక్టార్ తప్ప, అంటే ఐటీ సెక్టారు 23 పాయింట్లు తప్ప మిగిలిన అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. ఏది ఈ రోజు మన పని ఎంతసేపటికి ఏంటిది, ఏమేమి పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి, అది రీజన్ ఒకటి. ఈ పడటానికి పెరగటానికి ఈ రోజే కాదు, గతంలో కూడా అంతకు ముందు కూడా పడటం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ మెయిన్ ఇవే రీజన్లు ఏది ఈ ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ వారు ఏదైతే భౌగోళిక రాజకీయ ఈ ఉద్రిక్తతలు దీంతో మెయిన్ అన్నమాట. ఇక దాంతో యుద్ధ భయాలు ఒక్కసారిగా ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం, దీంతో ఎకానమీ మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, ఇక డాలర్తో పోలిస్తే మంది ఆల్ టైమ్ లోకి రావటం, మళ్ళీ ఇవన్నీ కూడా ఎఫ్ఐఐలు అమ్మటం, ఇవన్నీ మనం గమనించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా ఈ యుద్ధం అయిపోలేదు. అయిపోయినా కూడా అంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గితే తప్ప, మళ్ళీ $75 వస్తే తప్ప మళ్ళీ ఎకానమీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అయితే ఇది ఇప్పుడే కాదు, 1973లో కూడా ఇట్లాంటిది ఒకసారి యుద్ధం వచ్చినప్పుడు అక్కడ కూడా అదే టైంలో క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది. నెల రోజుల కింద $70 ఉన్నటువంటిది ఒక్కసారిగా వారం రోజుల్లోనే $119 రావడం జరిగింది. అయితే అప్పుడేం జరిగింది, 1973లో కూడా అప్పుడు $3 ఉంది క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము. ఈ $3 ఉన్నటువంటి డ్రమ్ అప్పుడు ఒక్కసారిగా 1973లో యుద్ధ వాతావరణం అనగానే $12 చేరింది. మళ్ళీ శాంతి చర్చలు జరిగినాయి, డిస్కషన్ జరిగినాయి, మళ్ళీ తగ్గింది. మళ్ళీ 1978-79లో కూడా $14 ఉన్నటువంటిది ఒక్కసారిగా $39 పోయింది. అంటే 180% పెరిగింది ఒక్కసారిగా. మళ్ళీ చర్చలు జరగటం, మళ్ళీ 80-81లో ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు కూడా 20% పెరగడం జరిగింది. మళ్ళీ 1991లో గల్ఫ్ యుద్ధం జరిగింది, ఆ టైంలో కూడా 146% పెరగడం జరిగింది. అప్పుడు $17 నుంచి $41 పోవడం జరిగింది. మళ్ళీ 2011లో లిబియా అంతర్యుద్ధం జరిగింది, అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ 30% పెరిగింది. మళ్ళీ 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ టైంలో $75 ఉంది, అది మళ్ళీ 75 నుంచి $130 చేరింది. మళ్ళీ తర్వాత దిగి $85 రావడం జరిగింది. కరోనా టైంలో అయితే మైనస్ లో కూడా వెళ్ళిపోయింది. అంటే ఒక్కసారిగా ఎఫెక్ట్ ఎకానమీ మీద పడేది ఏంటిదంటే క్రూడ్ ఆయిల్. అందుకని ఏమాత్రం యుద్ధ వాతావరణం వచ్చిన 1973 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏ యుద్ధం వచ్చినా అన్నా కానీ ఒక్కసారిగా పెరగటం, మళ్ళీ చర్చలు అయింది అనగానే సుముఖంగా ఉంది వాతావరణం అనగానే అప్పుడు మళ్ళీ పడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఏదైతే మన క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మూసివేస్తున్నారు అనేది వార్త, ప్రొడక్షన్ ఆగిపోయింది అనేది వార్త. దీంతో మన ఈ పరిస్థితులు అనేది మళ్ళీ $145 నుంచి $150 చేరే అవకాశం ఉండొచ్చు బ్యారల్ కనుక అనేది ఉంది అనమాట. అది కనుక అలానే జరిగితే మాత్రం చాలా ఇంకా ఎకానమీలు అన్ని కూడా దెబ్బతినే అవకాశాలు ఉంది, మనం కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనకు ఒక బెనిఫిట్ ఇప్పుడు ఏంటిది అంటే 30 రోజుల వరకు మనకి ఛాయిస్ ఇచ్చారు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనకి తక్కువలో రావడానికి. ఇంకోటి ఈ హర్ముజ్ జలసంధి ఉన్నా కానీ మనకు వస్తుంది అనేది వార్త, అంటే మన నౌకల వరకు ఇబ్బంది లేదు అనేది వార్త. మరి అవి ఎంతవరకు ఏం జరుగుతుంది, 30 రోజుల వరకు మనం రష్యా నుంచి కనుక తెచ్చుకోగలిగి ఈ 30 రోజుల్లో కనుక యుద్ధ వాతావరణం సమసిపోయి మామూలు కనుక ఉన్నట్లయితే మళ్ళీ మామూలుగా $75 కనుక $75 కనుక క్రూడ్ ఆయిల్ దొరికితే మళ్ళీ మామూలు స్థితిగతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం ఎంతసేపటికి ఏం చూడాలిగా, ఈ యుద్ధ వాతావరణం ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, మనం అది చూడవలసిన అవసరం ఉందన్నమాట. దాన్ని బట్టే మన మార్కెట్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఒక అవకాశం ఏంటిదంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకొని కొనుక్కోవటం అనేది ఉత్తమం. రెండోది ఇది ఎన్నాళ్ళలో ఉండకపోవచ్చు, ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ఇది సమస్య పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి అంటే మళ్ళీ ఎకానమీలు ఇవన్నీ కూడా అవుతుంది అనమాట. అయితే ఇప్పటికి కూడా ఒకటి ఇరాన్ దగ్గర ఒక చిన్న ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని ఇంకా టచ్ చేయలేదు అనేది ట్రంప్ అనమాట. ఆ ద్వీపం దాని పేరు ఏం పేరు అంటే కర్గ్ ఐలాండ్, కర్గ్ KHARG. ఇది అమెరికా ఇజ్రాయెల్ అంటే ఇరాన్ వాళ్ళు అంటే ఇరాన్
రాజధాని టెహ్రాన్ ఉంది. ఆ టెహ్రాన్ లో ఏదైతే చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉందో వాటి మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. దాంతో ఈ చిన్న దీవి అనమాట, ఇరాన్ పక్కనే ఉంటుంది, అది హర్ముజ్ జలసంధికి పక్కనే ఉంటుంది, కర్గ్ ఐలాండ్, కర్గ్. అయితే దీన్ని మాత్రం ఇంతవరకు ఏం ముట్టుకోలేదు అనేది వార్త. ఒకవేళ దాన్ని కూడా ముట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది పరిస్థితి రాబోయే రోజుల్లో తెలియదు ఇంకా. అయితే ఇప్పుడు ఇది ఇరాన్ కి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చిన్నదే అయినా కానీ ఇరాన్ ఎకానమీకి బాగా పాత్ర వహిస్తుంది అనమాట ఇది. అయితే ఈ చమురు ఎగుమతి టెర్మినల్ అనమాట అది. అయితే అది 90% ఎగుమతులు అక్కడి నుంచే జరుగుతున్నాయి అనేది అంతర్జాతీయ కథనాలు అనమాట. అక్కడ లోడింగ్ టెర్మినల్స్ రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు చేస్తారనమాట అక్కడి నుంచి, అంటే అక్కడ హ్యాండిల్ చేస్తాయి అవి. అయితే 1960 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో అక్కడ ఇంధన ఏదైతే ఎగుమతులకు కీలకంగా మారింది అనేది అనమాట. అయితే ఇక మనం ఏం చూడాలి, ఇంకా ఎప్పుడు ఎక్కడ ఈ కరుగును ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఒకవేళ దాడి చేసి ఒకవేళ అంతరాయం కనుక ఏదైనా జరిగితే మళ్ళీ ఎలా ఉంటది ఏముంటది, అటువంటి అంటే ఎగుమతి సామర్థ్యం దెబ్బతిన్నది అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది అనేది అనమాట. అంటే ఇది హర్ముజ్ జలసంధి దగ్గరలో ఉంది కాబట్టి ఒక్కసారిగా అది కనుక ఏదైనా దాడి కనుక జరిగితే అమెరికా వాడు దాని మీద, అప్పుడు ప్రపంచంలో చమురు ధరలు ఇంకా అమాంతం పెరగవచ్చు అనేది న్యూస్ అనమాట, అంటే విశ్లేషకులు చెప్పటం. అందుకని మన పని ఎంతసేపటికి ఏంటిది, ఇక అప్డేట్ చేయటం తప్ప ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇవాళ ఉదయం 119 పాయింట్ ఆల్ టైమ్ హైక్ పోయినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $105 ట్రేడ్ అవుతుంది. మనం ఇప్పుడు వీడియో చేసే టైంకి అంటే 119, 105, $14-15 పైనుంచి రావటం జరిగింది. ఆల్ టైమ్ హై, న్యూ హై, లైఫ్ టైమ్ హై, అన్ని హైలు ఇప్పుడే ఉంటాయి అన్నమాట. మనం చూడవలసింది ఏంటిది, ఇక ఇలానే ఉంటుంది. అంటే ఎంతసేపటికి ఏం జరుగుతుంది, షేర్ మార్కెట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ కమోడిటీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఈ కమోడిటీస్ ని బట్టి మనము ఏది అన్నమాట. అంటే గోల్డ్ సిల్వర్ ఒకప్పుడు ఏమైంది, బాగా పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ ఇప్పుడు పెద్దగా లేదు. ఎందుకు లేదు అంటే అప్పుడు సుంకాలు టారిఫ్లు ఉండేది కాబట్టి గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవాళ కూడా సిల్వర్ 1.5% మైనస్ లోనే ఉంది, గోల్డ్ కూడా 1% నియర్లీ మైనస్ లోనే ఉంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏం లేదు, వాల్యూ ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేయాలి. ఇంకొక వారం అయిపోతే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, ఇంకో మార్చి అయిపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనము మల్టీ బ్యాగర్లు కానీ ఏమైనా వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవాలి. ఇన్వెస్టర్స్ వాల్యూ ఉన్న స్టాక్స్ అని అబ్జర్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.